గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అరే నాన్న, ఈరోజు మనం గ్రావిటేషన్ లెసన్ కంప్లీట్ చేద్దాం. అరే నాన్న, గ్రావిటేషన్ లెసన్లో కాన్సెప్ట్స్, అసలు ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ కెప్లర్స్ లాస్ నాన్న, తర్వాత న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ సి, అండ్ దెన్ వేరియేషన్ ఆఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు ఆల్టిట్యూడ్స్ అండ్ డెప్త్స్, and the next one variation of g according to the shape of the earth, and then local conditions, and the next one orbital velocity, escape velocity, and the next one gravitational potential, and then gravitational field strength, and the next one geostationary satellites, and the next one polar satellites, and then weightlessness condition. ఇలా ఇవన్నీ మాట్లాడుకుందాం బుజ్జి. జస్ట్ ఈ ఫస్ట్ వీడియోలోనే మీకు ఫార్ములాస్ మొత్తం కూడా చెప్తాను రా నాన్న. ఫార్ములాస్ చెప్పి తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతాం రా నాన్న, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళిపోదాం. అరే ఎంసెట్ ఇప్పుడు మనకున్నది చాలా తక్కువ టైం రా బుజ్జి. అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఫార్ములాస్ చెప్పేసేసి, కాన్సెప్ట్ ఫార్ములాస్ చెప్పేసేసి దాన్ని వెంటనే దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ డెరివేషన్స్తో వాటితో మనకేం పని లేదు రాబుచ్చి. జస్ట్ మనకు ఫార్ములాస్ని బేస్ చేసుకున్నటువంటి ఫార్ములాస్ని బేస్ చేసుకున్నటువంటి ప్రాబ్లం నాన్న, అది మాత్రమే నేర్చుకుంటాం మనం ఇక్కడ. ఓకేనా? చూడండి అమ్మా, ఇప్పుడు ఫార్ములాస్ ఒకసారి చూడండి అమ్మా. ఫార్ములాస్ చాలా ఈజీగా ఉంటున్నాయి నాన్న. కెప్లర్స్ లాస్ ఏమంటున్నాడు రా? కెప్లర్స్ లాస్ మీన్స్ వాట్ ఆర్ ది కెప్లర్స్ లాస్? ఎవ్రీ ప్లానెట్ revolves around the sun in an elliptical orbit with the sun at one of the foci. That is the situation. And the next one, law of areas. What is this, man? Law of areas. The line joining the sun and the planet sweeps equal areas in equal intervals of time, or aerial velocity of radius. What is this, man? Aerial velocity of radius vector is constant. ఈ విషయం రానన్న మనం మాట్లాడాల్సింది. రేడియల్ వెలాసిటీ, వాట్ ఈస్ దిస్ మా? ఆర్ ఏరియల్ వెలాసిటీ ఆఫ్ రేడియస్ వెక్టర్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ది లా ఆఫ్ ఏరియాస్. కెప్లర్స్ లాస్ ఫస్ట్ ఏమన్నా నేను చెప్పుకుంటున్నాను రాబుచ్చి. దిస్ is the planet, this is the sun ra, this is the sun, the planet which is revolves around the sun in an elliptical path. చాలా జాగ్రత్తగా గమనించాలన్న. the sun will be the sun, what is this man? This is the planet. Simply this is the planet which is revolves around the sun in an elliptical orbit. ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుందట. ఇదేదో సన్ అట బుజ్జి. ఈ సన్ చుట్టూతా కూడా ఈ ప్లానెట్ అనేది ఎలిప్టికల్ పాత్లో తిరుగుతూ ఉండిద్దట. ఈ సిచ్యువేషన్లో ఈ సన్ అనేది ఏదో ఒక ఫోకై దగ్గర అది ప్లేస్ అయ్యి ఉంటుంది రా నాన్న. ఓకే, the sun will be placed at any one of the foci for the ఎలిప్స్కు 2 ఫోకసెస్ ఉంటాయిరా. ఇది ఒక ఫోకస్. ఈ సన్ అనేది ఏదో ఒక ఫోకస్ దగ్గర ఉంటుందట. ఇదేమో ప్లానెట్. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాడు రా నాన్న. ఇదేదో ప్లానెట్ ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది? ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ది ప్లానెట్ టు ది సన్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. దిస్ ఈస్ ద సెకండ్ వన్. ఓకేనా? ఇది ఫస్ట్ వన్ ఏమో లా ఆఫ్ ఎలిప్స్. ఫస్ట్ లా ఏంటన్నా? లా ఆఫ్ ఎలిప్స్. సెకండ్ వన్ ఏంట్రా బుజ్జి? సెకండ్ లా ఏంట్రానన్నా? సెకండ్ లా ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ ఏరియాస్. లా ఆఫ్ ఏరియాస్ మీన్స్ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏంటన్నా? లా ఆఫ్ ఏరియాస్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటన్నా? the line joining between this is the line joining between the sun to the planet. This is the line joining between the sun to the planet sweeps equal areas in equal intervals of time. That is also called as law of areas. Or ఇక్కడ ఏమన్నా చెప్పుకోవచ్చు నాన్న, ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు. ఏరియల్ వెలాసిటీ ఆఫ్ రేడియస్ వెక్టర్. ఏరియల్ వెలాసిటీ ఆఫ్ ది
aerial velocity of radius vector is constant. Radius vector be a constant. Radius vector is constant. That must be equals to how much? That is VA is equals to, simple game vastundana, VA is equals to dA by dt. dA by dt. Then we have to write that area is nothing but, array area ela vastundi rabuche, ఎంత వస్తుందన్న, d by t. ఏరియా ఆఫ్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ మస్ట్ బి ఈక్వల్స్ టు, అరే మనకి dA by dt. ఈ వాల్యూ మనకి ఎంత వస్తుందని అంటే రబుచ్చే, సింపుల్గా VA is equals to L by 2m వస్తుంది రా నాన్న. L is nothing but the angular momentum of that the particular planet revolves around the sun. VA is equals to L by 2m. And then దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు రబుచ్చే, this is equals to VR by 2 అని కూడా రాసుకోవచ్చు నాన్న. VR by 2 is equals to కాన్స్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది సెకండ్ లా, ఇది ఫస్ట్ లా, ఇదేమో సెకండ్ లా. అరే ఇక్కడ సెమీ మేజర్ యాక్సిస్ ఏమో ఇది నాన్న, ఇదేమో సెమీ మైనర్ యాక్సిస్ బి నాన్న. ఇక్కడ ఈ డిస్టెన్స్ ఏమో సెమీ మేజర్ యాక్సిస్ ఏ రా నాన్న. అయితే ఇంకొకటి థర్డ్ లా కూడా ఉందిరా నాన్న. వాట్ ఈస్ ద థర్డ్ లా? వీ హ్యావ్, ఇదిగో నాన్న, ఇక్కడ ఈ డిస్టెన్స్ చూడు నాన్న, ఎలిప్స్లో నాన్న, ఇదిగో నాన్న, ఈ సెంటర్ నుండి ఈ డౌన్వర్డ్స్ చూడు నాన్న, సెంటర్ నుండి ఈ పాయింట్కి వచ్చేటువంటి ఈ డిస్టెన్స్ ఏమో బి, సెమీ మైనర్ యాక్సిస్ దిస్ వన్. అండ్ దెన్ దిస్ ఈస్ నథింగ్ బట్, అరే జీరో నుండి అంటే ఏంటో సెంటర్ నుండి అలాంగ్ ది ఎక్స్ డైరెక్షన్ అయితేనేమో ఇదేమవుతుంది, సెమీ మేజర్ యాక్సిస్ అవుతుంది. ఏ ఈస్ నథింగ్ బట్ సెమీ మేజర్ యాక్సిస్. ఇక్కడ ఇంకొక లా ఉందిరా నాన్న, లా ఆఫ్ పీరియడ్స్. లా ఆఫ్ పీరియడ్స్. Law of periods. What is the meaning of law of periods? The square of, what is this? The square of the time period of revolution of a planet around the sun is proportional to the cube of the mean distance of a planet from the sun or semi-major axis. Semi-major axis. Ante entrana, the square of the time period is directly proportional to, the square of the time period of the particular planet is directly proportional to cube of the semi-major axis. Cube of the semi-major axis, that is a cube. Semi-major axis, that is t square is directly proportional to a cube, and then t1 by t2 whole square is equals to a1 by a2 whole cube. A2 whole cube. T1 by T2 is equal, T1 by T2 whole square is equals to A1 by A2 whole cube, or T1 by T2 whole square is equals to R1 by R2 whole square. R1 by R2 whole cube nana. ఇక్కడ ఇంకొకటి చూడన్నా, దిస్ ఇస్ ద థర్డ్ లా ఆర్ ద లా ఆఫ్ పీరియడ్. ద స్క్వేర్ ఆఫ్ ది టైమ్ పీరియడ్ ఆఫ్ దట్ ద ప్లానెట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ దట్ ద పర్టికులర్ elliptical path. From this equation, T1 by T2 whole square is equals to A1 by A2 whole cube, and then T1 by T2 whole square is equals to R1 by R2 whole cube. R1 and then R2 is the what is this man? Mean distance of a planet from the sun. Mean distance of the planet from the sun, that is also called as R. Okay nana, R1 R2 లేదు, ఇక్కడ R అని తీసుకున్నాను అనుకోరా, T square is directly proportional to R cube అని తీసుకున్నాను అనుకో. R ని మనం తీసుకోవచ్చు రాబోచ్చే. What is the meaning of R? What is the meaning of that R? Mean distance of the planet to the sun, or mean distance of the planet from the sun. Mean distance. అరే ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి అన్న, మీన్ డిస్టెన్స్ కదరా. ఇక్కడ ఏమో నేను మాట్లాడుకోవచ్చు. ఆర్ మీన్స్ టీ స్క్వేర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆర్ మీన్స్ మీన్ డిస్టెన్స్ ఫ్రమ్, సింపుల్గా ఏమైనా రాసుకోవచ్చు నాన్న, మీన్ డిస్టెన్స్ ఆఫ్ ది ప్లానెట్ ఫ్రమ్ ది సన్. ఈ విషయం గమనించాలి రావచ్చు. టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్. దిస్ పాయింట్ ఈస్ క్లియర్. అయితే నెక్స్ట్ ఇంకొకటి రానన్న, ఇక్కడ ఏమైపోయింది, కెప్లర్స్ లాస్ కంప్లీట్ అయిపోయినాయి కదరా. కెప్లర్స్ లాస్, ఫస్ట్ లా ఆఫ్ ఎలిప్స్. సెకండ్ లా చూడండి రాబుచ్చే, దిస్ ఇస్ ద సెకండ్ లా. ఏంట్రా, లా ఆఫ్ ఏరియాస్. అండ్ ద నెక్స్ట్ వన్ లా ఆఫ్ పీరియడ్స్, దెన్ టీ స్క్వేర్.
అంటే ఎవర్రా కెప్లర్ ఏం చెప్తున్నాడు? కెప్లర్ కెన్ గివ్స్ ది మోషన్ ఆఫ్ ప్లానెట్ అరౌండ్ ది సన్. కెప్లర్స్ లాస్ gives the motion of a planet around the sun. Kepler's laws give the information about the motion of planets around the sun. Motion of planets around the sun. Around the sun. The sun చుట్టూతా కూడా ఇక్కడ ఏమవుతుందన్న మోషన్ ఆఫ్ ది ప్లానెట్ అరౌండ్ ది సన్. అరౌండ్ ది సన్. ఒక్కసారి చూసుకోండి అన్న, నేను చూపిస్తున్నాను. ఒకసారి స్క్రోల్ చేసినట్లుగా చూపిస్తున్నాను చూడండి నాన్న. ఓకే నాన్న. నెక్స్ట్ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏంటారు నాన్న? నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఏంది రచ్చిన ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే ఏంటన్నా? ఏవో రెండు మాసెస్ ఉన్నాయి యూనివర్స్లో. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది మాస్ m1 అండ్ దెన్ దిస్ ఇస్ ద మాస్ m2. దోస్ టూ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ ఆఫ్ ఎంత డిస్టెన్స్తో సపరేట్ అయ్యి ఉన్నాయి ఇక్కడ? 6 డిస్టెన్స్తో సపరేట్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ మాస్, దిస్ ఇస్ ద సెకండ్ మాస్. దోస్ టూ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ ఆఫ్ స్మాల్ r. అయితే m1 ఏం చేస్తున్నారన్న? m1 కెన్ attracts that the second body with the force of F12, with that force of F12, and then second body is also attracts that the first body with the force of F21. What is this ma? ఈ సెకండ్ బాడీ అనేది ఫస్ట్ బాడీని అట్రాక్ట్ చేస్తుంది. అది ఎంత ఫోర్స్ తోట? F21తో. అలానే ఈ ఫస్ట్ బాడీ అనేది సెకండ్ బాడీని అట్రాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఎంత అన్న? F12. The gravitational force of attraction between the two particles is directly proportional to the product of their masses and inversely proportional to the square of the distance between them. అంటే ఏంటన్నా, యూనివర్స్లో ఏదైనా ఒక రెండు సెలెస్టియల్ బాడీస్ని తీసుకున్నట్లయితే ఆ రెండింటి మధ్యన ఒక అట్రాక్టివ్ ఫోర్స్ ఉండిద్దట. ఆ అట్రాక్టివ్ ఫోర్స్ని మనం ఏమని చెప్పుకోవచ్చు? గ్రావిటేషన్ అని చెప్పుకోవచ్చు. అరే సరేరా, ఈ సిచ్యువేషన్లో మనం ఏమంటున్నాం రా? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ the force of attraction in between the two masses is directly proportional to the F12 bar is directly proportional to the product of their masses m1 and m2, and inversely proportional to F12 is inversely proportional to the square of the distance between them. That must be equals to F12 bar is equals to capital G into m1 m2 by r square. అరే ఇక్కడ క్యాపిటల్ G అని అంటే ఏంట్రా? క్యాపిటల్ G మీన్స్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. దీన్ని ఏమైనా చెప్పుకోవచ్చు నన్ను? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. Z value. What is the Z value of J? Simply we have to write that the Z value is equals to 6.67 into 10 to the power minus 11 Newton meter square. Entrana Newton meter square kg power minus 2. That is the equation. Okay. And the next one. దట్ ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలరానన్న. ఈయన డబుల్ స్టార్ సిస్టమ్ ఏంట్రానన్న? ఒక అప్లికేషన్ చెప్తున్నాను రానన్న. ఈయన డబుల్ స్టార్ సిస్టమ్ అట. అరే 2 స్టార్స్ ఉన్నాయి రాబుచ్చి ఇక్కడ. ఈయన డబుల్ స్టార్ సిస్టమ్. ఇక్కడ విషయం గమనించాలరాన్న. ఈయన డబుల్ స్టార్ సిస్టమ్. ఇఫ్ ద 2 స్టార్స్ ఆర్ రివాల్వింగ్ అబౌట్ దేర్ సెంటర్ ఆఫ్ మాస్. ఏమంటున్నారా? ఇన్ డబుల్ స్టార్ సిస్టమ్ ద 2 స్టార్స్ are revolving. What is this my? In a double star system 2 stars are revolving. What is this my? Revolving about their center of mass. About their center of mass. The gravitational force of attraction provides the necessary centripetal force. The gravitational force attracts. What is this? The gravitational force of attraction between attraction provides the gravitational force of attraction provides the necessary centripetal force. Necessary
centripetal force. Centripetal force. Centripetal force అంటే ఏంటి ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సెంట్రిపిటల్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. 2 స్టార్ సిస్టమ్స్లో Gm1 m2 డివైడెడ్ బై r² is equals to m into r into ఎంతనన్నా mr omega square. mr center of mass to omega square. This is the formula. Gm1 m2 by r² is equals to m into r into omega square. This is the అరే చూడరా Gm1 m2 by r². ఇక్కడ ఏమంటారు ఇన్ డబుల్ స్టార్ సిస్టమ్ 2 stars are revolving about the center of mass. Gravitational force of attraction. What is this mean? The gravitational force of attraction provides the necessary centripetal force that must be equals to Gm1 m2 by r² is equals to m into r into omega square. Enter in double star system 2 stars are revolving about their center of mass. The gravitational force of attraction provides the necessary centripetal force, that is Gm1 m2 by r² is equals to m into r into omega square. That is the equation. That is the equation. Relation between small c and capital C. A relation between small c and capital C. So relation between small c and capital C. What is the relation, Rabuji? What is the relation between small c and capital C here now? We have the formula of what is this man? That is F is equals to G into m1 m2 by r². Per suppose this is the earth surface, this is the earth, okay no? This is the earth, this is the center of earth, this is the center of earth, okay, and it having the radius r. Another body which is placed on the earth surface which having the mass small m. అరే ఇదొక బాడీ రా, ఇది ఎక్కడ ఉంది? ఎర్త్ సర్ఫేస్ మీద ఉంది, దానికి ఉన్నటువంటి మాస్ m రానన్న. ఎర్త్ మాస్ ఎంత రానన్న? క్యాపిటల్ M. We will consider the distance between the two bodies విత్ రెస్పెక్ట్ టు దేర్ సెంటర్స్. అరే ఏదైనా ఈ రెండు బాడీస్ మధ్య నువ్వు తీసుకునేటప్పుడు ఏమవుతుందన్న, ఎప్పుడు కూడా దాని సెంటర్ నుండి మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి డిస్టెన్స్. అరే ఇదేమో ఫస్ట్ బాడీ, ఇదేమో సెకండ్ బాడీ. ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ చెప్పాలి అని అంటే ది సెంటర్ ఆఫ్ ఎర్త్ నుండి అవుటర్ సర్ఫేస్ వరకు చెప్పాలన్న. అంటే ఇప్పుడు ఏమైనా చెప్పుకోవచ్చు నేను ఇక్కడ F is equals to m into a formula we have. Then G is F is equals to what is the force? Force S equals to a mass into acceleration into G m1 m2 divided by r² is nothing but the distance between the earth center to the body which is placed on the earth surface, that must be equals to r². ఇక్కడ పరిస్థితి ఏంట్రా బుజ్జి? m into a కదరా నాన్న, m into G. ఇక్కడ G వాల్యూని రాసేసాను. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, the body which having the acceleration due to gravity mg is equals to capital C into m1 m2 by r². m1 m2 by r². ఇక్కడ ఏమో నేను రాసుకోవచ్చు బుజ్జి, m1 మీన్స్ క్యాపిటల్ M అండ్ దెన్ m2 మీన్స్ స్మాల్ m. ఇక్కడ రాసుకోండి రా బుజ్జి, small m is m1 into G is equals to G into m1 into m2 by r². m1 cancel ra, small z is equals to capital C into ఎంతనా స్మాల్ g into capital m2 అని అంటే క్యాపిటల్ M, సారీ m1 అని అంటే క్యాపిటల్ M అని తీసుకున్నాను ఇక్కడ క్యాపిటల్ M. m2 అని అంటే ఎంత బుజ్జి? m2 is nothing but small m. ఈ స్మాల్ m ఇక్కడ ఉన్నటువంటి m1 క్యాన్సిల్, m1 అని అంటే క్యాపిటల్ M రా బుజ్జి. ఇక్కడ మనం స్మాల్ బాడీ ఉంది కదా మాట్లాడుకోవాల్సింది. స్మాల్ బాడీ అని అంటే ఏంటో చూడండి, ఒకసారి మీకు రిప్రజెంట్ చేస్తాను. అరే ఇక్కడ చూడండి రా, ఈ స్మాల్ బాడీకి ఉన్నటువంటి మాస్ M, ఎర్త్కు ఉన్నటువంటి మాస్ ఎంత? క్యాపిటల్ M. అయితే ఇక్కడ నేనేమో రాస్తాను అంటే small ma is equals to G into capital M into small m by r². enter nana r². small m cancel. A is equals to G. చూడరా నాన్న, ma is equals to G into m by r². ఇక్కడ m cancel అయిపోయిందిరా. యాక్సలరేషన్ must be equals to acceleration due to gravity, that is equals to capital Gm by r². capital Gm by
r square. That is the relation between small c and capital C. Small c and capital C relation into small c is equals to capital Z into m by r square. That is the equation. Next, g variation with respect to heights and depths. The small z variation, with respect to variation with respect to heights and depths. This gravitation, what is g variation? Simply the small z variation with respect to heights and depths. హైట్స్ డెప్త్స్కి రిలేటెడ్గా ఏమైనా జీ వాల్యూ ఎలా మారుతుంది ఏంటని చెప్పేసి, అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది నేను హైట్కి మూవ్ అవుతుంటే కొంత వాల్యూ చేంజ్ అవుతుంది, అలానే డెప్త్కి మూవ్ అవుతుంటే కొంత వాల్యూ చేంజ్ అవుతుంది. సర్ఫేస్ మీద మాత్రం మ్యాక్సిమం ఉంటుంది అన్న. స్మాల్ జీ వాల్యూ విల్ బి మ్యాక్సిమం వాల్యూ విల్ మ్యాక్స్ ఆన్ earth surface. Maximum z value, what is small z value will be maximum on the earth surface. And then g, what is this man? When the body which is on the depth, gm by r square. Enter nana variation of g with respect to the depth. I want nana g variation, small z variation, small z variation of small z variation with depth అంటే ఏం లేదురా, ఎర్త్ ఇది ఉందని అనుకోరా బుజ్జి, ఇదేమో సెంటర్ ఆఫ్ ఎర్త్ రా బుజ్జి, ఇది C1. నేనేం చేస్తానంటే ఇక్కడ నేను చిన్న డిక్ చేసుకొని ఏం చేస్తున్నాను రా, బాడీని తీసుకెళ్ళేసి కొంత డెప్త్లో ఉంచాను అనమాట. ఈ బాడీ ఎర్త్కి నేను ఒక హోల్ని డిక్ చేసి ఆ బాడీని ఎక్కడ ఉంచాను అన్న, ఆ పర్టికులర్ ప్లేస్లో ఉంచాను అన్న. ఇక్కడ ఈ డెప్త్ అన్న డి అనేటువంటి డెప్త్ దగ్గర ఉంచాను. ఈ సిచ్యువేషన్లో నాకేమవుతుందంటే జీడీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ ఇంటూ 1 minus d by r. GD is equals to the acceleration due to gravity is nothing but g into 1 minus d by r. And thus g variation with respect to the depth is nothing but g into g dash is equals to g into 1 minus d by r. 1 minus d by r. ఏం లేదు రా బుజ్జి, ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏం లేదు. g value will the g value will on that earth surface is maximum. Okay nana, ఎంత అవుతుందిరా ఎర్త్ సర్ఫేస్ మీద? maximum g value will be on that earth surface. And then small z variation with respect to the depth, gd is equals to, what is the formula? gd is equals to g into 1 minus d by r. 1 by ఎంత నన్నా, GD is equals to g into 1 minus d by r. This is the formula. అయితే ఇంకొకటి నాన్న, g variation with respect to altitudes. g variation with respect to the g variation ఇక్కడ చూడండి నాన్న, the g variation with respect to altitudes. The g variation with respect to the g variation with respect to that altitudes అంటే హైట్కి మూవ్ అవుతున్నాను. ఎక్కడ ఇది ఎర్త్ సర్ఫేస్ అని అనుకోరా బుచ్చి, జాగ్రత్తగా గమనించండి. ఇదేమో ఎర్త్ సర్ఫేసు, ఇదే ఏమంటున్నాడు, కొంత హైట్స్ దగ్గర కదా మనం బాడీని తీసుకుంటుంది. ద బాడీ వీఆర్ కన్సిడర్డ్ ద బాడీ అట్ ఏ హైట్ h ఫ్రమ్ ది గ్రౌండ్, height h from the ground. The distance between the two bodies we are taken as r plus h. The distance between the two bodies will be the distance between the center of earth to the body is nothing but how much? That is r plus h. At that particular situation, the g variation with respect to altitudes is equals to 1 minus g into 1 minus 2h by r. 2h by r. G is equals to g into 1 minus 2 by
gi is equals to g into 1 minus 2h by r. That is the g variation with respect to the altitudes. That is gi is equals to g into 1 minus 2h by r. అరే ఇది క్లియర్. అయితే నెక్స్ట్ వన్ గ్రాఫ్ గ్రాఫ్ ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా, క్యాపిటల్ జిఎం బై ఆర్ స్క్వేర్. అవునా కదరా? ఇది ఎర్త్ ఉంది రాబుజ్జి, ఎర్త్ సర్ఫేస్ మీద ఉంచేసాను. ఎర్త్ సర్ఫేస్ మీద ఉంటే ఇక్కడ జీ వాల్యూ ఎంత వస్తుంది, జీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం వెన్ ఇట్ ఈస్ ఆన్ ది ఈక్విటోరియల్. ఏంటిదా వెన్ ఇట్ ఈస్ ఆన్ ది when it is on, what is this man, the g value will be maximum when the body is on the earth surface. G will be a maximum. G is equals to 9.8 meters per second square. This is the value. Okay, the g value is maximum. The g value will be a maximum. G value అనేది maximum అవుతుంది. ఎప్పుడమ్మా అది g value will be maximum when the body is on the earth surface. When the body is on the earth surface. When the body is on the earth surface. This point is clear Nana. Next ఇంకొకట్రా గ్రాఫ్ రిప్రజెంటేషన్. అరే గ్రాఫ్ ఇంపార్టెంట్ రానన్న. గ్రాఫ్ 2-3 సార్లు అడిగాడు. ఈ గ్రాఫ్ ఇదేమో జీరో అన్న, ఇదేమో ఆర్ అన్న, ఇదేమో టైము, ఇదేమో రేడియస్ ఆర్. G is directly proportional to the R up to capital R only, and then G is directly proportional to 1 by R square. చూడండి నాన్న, this is the graph representing the Newton's law of gravitation. G is directly proportional to R square, and then G is directly proportional to 1 by R square. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న ఈ ప్రాబ్లం. ఇంకొక ఏంటన్నా జీ వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు హైట్స్ అండ్ డెప్త్స్ అయిపోయింది కదరా. డెప్త్కి ఎంతరానన్నా ఇక్కడ గమనించడమ్మా. The g variation with respect to the depths is nothing but how much, that is gd is equals to g into 1 minus d by r formula. And then g variation with respect to the altitudes means heights. అంటే ఎర్త్ మీద నుండి h హైట్ ఉన్నప్పుడు అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ga is equals to small g into 1 minus 2h by r. జీ వేరియేషన్ ఏంటన్నా ఇంకొక పాయింట్ ఉందన్నా. జీ వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏంటదమ్మా లాటిట్యూడ్సా. జీ వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు ది జీ ఏంటదమ్మా, if small g is the acceleration due to gravity when the earth does not rotate, and then gp is the acceleration due to that gravity at the latitudes. అరే జీ వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు జీ వేరియేషన్, small z variation with respect to small z variation with respect to the latitudes. G variation with respect to the latitudes ఎంత అన్నది g5 is equals to g5 minus ఎంత అన్న g5 మైనస్, లేకపోతే ఇక్కడ ఈ విధంగా రాసుకుంటారు. g5 is equals to g minus r omega square into cos 5. ఓకేనా, g5 is equals to g minus r omega square into cos 5. 5 is increases, g is also increases, and then equator, what is this ma'am? And equator 5 is equals to 0. at equator దగ్గర మాట్లాడదాం. at equator g value 5 is equals to 0. That is equals to g is equals to 5 of g minus r omega square into cos of 0 అంటే 1 అవుతుంది. g5 is equals to చూడరా నాన్న ఇక్కడ g5 is equals to g minus r omega square into cos of 0. 5 అనేది 0 అవుతుందని నేను చెప్పాను ఎక్కడన్నా ఈక్వేటర్ దగ్గర. అంటే g5 is equals to g minus r omega square. అరే cos 0 value is nothing but 1 only. g5 is equals to g minus r omega square. g5 is equals to g minus r omega square. మరి ఈక్వేటర్ దగ్గర ఎంత ఇద్దరా బుజ్జి?
జీ ఈక్వేటర్ దగ్గర ఎంత అవుతుందిరా నాన్న? ఈక్వేటర్ దగ్గర 5 = 0 వచ్చేసింది, రాసిస్తాను. అదే నాకు తెలిసినటువంటి ఇంకొక పాయింట్ ఉందిరా బుచ్చి, అదేంటది? అది ది జీ వేరియేషన్ ఆర్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ జీ అట్ ది పోల్స్ దగ్గర మాట్లాడుతున్నాను రా, పోల్స్. అండ్ దెన్ θ = 90 degrees ఎంత అవుతుందిరా? And then the acceleration due to gravity at a particular point at the poles is nothing but g = g minus r into omega square into cos 90 degrees. Cos 90 degrees అంటే 0 నేగా. And then gp is equals to g minus 0. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది రా బుజ్జి? ద వాల్యూ ఆఫ్ g ఏంట్రానా? ద వాల్యూ ఆఫ్ g. Simply we have to write that the value of g is equals to what is the g value ranana? G value at the poles must be equals to capital Z, that is maximum. Okay nana, ఒకసారి g variation with respect to heights and depths, and then g variation with respect to latitudes. అరే g5 = g minus r omega square into cos 5. ఈక్వేటర్ దగ్గర ఎంత ఉండిద్దిరా? g వాల్యూ మినిమం ఉంటుంది. అదే పోల్స్ దగ్గర ఎలా ఉంటుందిరా? g వాల్యూ విల్ బి మ్యాక్సిమం. ఓకేనన్నా, అందరూ ఫాలో అవ్వండి అన్న జాగ్రత్తగా. ఈ ఫార్ములాస్ అనేవి మనకు ప్రాబ్లమ్స్లో కూడా యూజ్ అవుతాయి అన్న.